హలో స్టూడెంట్స్, ఈరోజు మనం పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి టెస్ట్ క్వశ్చన్స్ మరియు దానికి ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ బికేమ్ ది ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ టు బీ ఎలెక్టెడ్ యునానిమస్లీ ఆఫ్టర్ సర్వింగ్ యాజ్ ది ప్రోటెమ్ స్పీకర్? అంటే ప్రోటెమ్ స్పీకర్గా పనిచేసిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి స్పీకర్ ఎవరు, పార్లమెంట్ లోక్సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. మనకి ఆన్సర్స్ ఆప్షన్స్ చూస్తే పిఏ సంగ్మా అన్నారు. పిఏ సంగ్మా కాదు, రవి రే గారు సెకండ్ స్పీకర్గా పనిచేశారు, కానీ ఆయన యునానిమస్కి ఎప్పుడు ఎలెక్ట్ అవ్వలేదు. హిరణ్ ముఖర్జీ కూడా యునానిమస్లీ ఎప్పుడు ఎలెక్ట్ అవ్వలేదు, స్పీకర్గా పనిచేశారు కానీ యునానిమస్గా. ఇంకోటి మనకి ప్రోటెమ్ స్పీకర్గా పనిచేసిన తర్వాత యునానిమస్గా అన్నారు. సో ప్రోటెమ్ స్పీకర్గా ఆయన ఎప్పుడు పనిచేయలేదు. సోమనాథ్ చటర్జీ ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆయన 2004లో ఆయన స్పీకర్గా ఎలెక్ట్ అయ్యారు యునానిమస్గా. దానికి ముందు ఆయన ప్రోటెమ్ స్పీకర్గా కూడా పనిచేశారు. సో ప్రోటెమ్ స్పీకర్ అంటే మనకి కొత్త లోక్సభ స్టార్ట్ అయినప్పుడు పాత లోక్సభలో ఉన్న స్పీకర్ ఫస్ట్ సెషన్ వరకు కంటిన్యూ అవుతారు. ఆ ఫస్ట్ సెషన్ నుంచి ప్రెసిడెంట్ ప్రోటెమ్ స్పీకర్ని అపాయింట్ చేసి సభ్యులందరూ ఓత్ తీసుకునే వరకు, ప్రమాణ స్వీకారం సభ్యులందరూ తీసుకున్న తర్వాత, అంటే కొత్త స్పీకర్ ఎలక్షన్ జరిగేంత వరకు ప్రోటెమ్ స్పీకర్ తాత్కాలికంగా స్పీకర్గా పనిచేస్తారు. దాన్నే మనం ప్రోటెమ్ స్పీకర్ వ్యవస్థ అంటాము. సో మనకి ఆన్సర్ సోమనాథ్ చటర్జీ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అథారిటీస్ ఫంక్షన్స్ డస్ నాట్ కమ్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్? అంటే హోం మంత్రిత్వ శాఖ వ్యవహారాల కింద రాని డిపార్ట్మెంట్ ఏదైనా అడిగారు, ఆ వ్యవస్థ ఏదైనా అడిగారు. సో ఈ ఆప్షన్స్లో చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ మనకి మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్ కిందే ఉంటుంది. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ అథారిటీ. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల గురించి వాటి పనితీరు గురించి కూడా హోమ్ అఫైర్స్ మినిస్ట్రీయే తెలుసుకుంటూ ఉంటుంది కంటిన్యూస్గా. నేషనల్ అథారిటీ ఆన్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్. సో నేషనల్ అథారిటీ ఫర్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్. కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అంటే మనకి అంతర్జాతీయంగా ఉన్న ఒక కన్వెన్షన్. ఏవైతే కృత్రిమంగా రసాయనాల ద్వారా ఆయుధాలని ప్రిపేర్ చేస్తారో వాటిని ఎదుర్కోవడానికి ఒక కన్వెన్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది. దాన్నే మనం కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అంటాం. ఇండియా ఈజ్ ఏ పార్టీ, అంటే ఆ కన్వెన్షన్ని సైన్ చేసిన దేశాల్లో ఒకటి కాబట్టి. సో ఈ నేషనల్ అథారిటీ ఎవరి కింద ఉంటుంది? హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. లేనిదేది మనకి ఆన్సర్ 4th ఆప్షన్లో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ కింద ఉండదు. మరి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. పర్సనల్ అంటే ఎవరు ఇక్కడ? ఉద్యోగులు. పర్సనల్ అండ్ ట్రైనింగ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హైయెస్ట్ అధికారాల్లో ఉన్న ఉద్యోగులు, కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఉన్న ఉద్యోగులు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు, గ్రూప్ ఏ, గ్రూప్ ఈ, గ్రూప్ సి, గ్రూప్ డి, ఇటువంటి అందరినీ కంట్రోల్ చేసేది, రెగ్యులేట్ చేసేది, వారి సర్వీస్ కండిషన్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. అది ఒక మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఫర్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కింద ఈ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండదు. సో ఆప్షన్ 4 మనకి ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్లమెంటరీ కమిటీస్ కన్సిస్ట్ ఓన్లీ మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ అండ్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ? అంటే ఎటువంటి పార్లమెంటరీ కమిటీల్లో ఓన్లీ లోక్సభ నుంచి మాత్రమే సభ్యులు ఎన్నుకోబడతారు, రాజ్యసభ నుంచి ఎటువంటి సభ్యులు ఈ కమిటీలో ఉండరు అనేది ఏ కమిటీ అని అడుగుతున్నారు మనకి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో బోత్ లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రెండు కలిపి ఉంటారు. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్లో కూడా లోక్సభ, రాజ్యసభ నుంచి సభ్యులు ఉంటారు. ఎస్టిమేట్స్ కమిటీ మనకి ఆన్సర్ ఉంది. ఎస్టిమేట్స్ కమిటీలో మొత్తం సభ్యులు లోక్సభ నుంచే ఉంటారు, 30 మెంబర్స్ లోక్సభ నుంచే ఉంటారు. 4వ ఆప్షన్ కమిటీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఇది కూడా సభ్యులు రాజ్యసభ నుంచి ఉంటారు, లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు కలిపి ఉండే కమిటీ ఇది. సో మనకి ఆన్సర్ ఆప్షన్ 3 ఎస్టిమేట్స్ కమిటీ. 30 సభ్యులు కేవలం లోక్సభ నుంచే ఎంచుకోబడతారు. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్? అంటే ఎంపీ ల్యాడ్ స్కీమ్. సో ఎంపీ ల్యాడ్ స్కీమ్కి సంబంధించి, ఈ పథకానికి సంబంధించి ఏవి కరెక్ట్ ఆన్సర్స్ అనేవి మనకి ఆప్షన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నారు. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే ది నోడల్ మినిస్ట్రీ ఫర్ ద స్కీమ్ ఈజ్ మినిస్ట్రీ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నారు. సో డెఫినెట్గా ఇది కరెక్టే, ఎందుకంటే ఫండ్స్ రిలీజ్ అయ్యేది, మానిటర్ చేసేది, ఇంప్లిమెంటేషన్ అంతా కూడా మినిస్ట్రీ ఫర్
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాత్రమే. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ చూసుకుంటే ఫండ్స్ రిలీజ్డ్ అండర్ ద స్కీమ్ ఆర్ నాన్ ల్యాప్సబుల్. ఇది వెరీ ఇంపార్టెంట్ ట్రాప్. మనకి ల్యాప్సబులా నాన్ ల్యాప్సబులా మనకి తెలిసి ఉండాలి. సో విడుదల చేసిన నిధులు రద్దు కానివి అంటే ఈ 5 సంవత్సరాలకి మీరు ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద ఎటువంటి ఫండ్స్ అయితే పొందారో అవి రద్దు కావు, అవి కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇంకో 5 ఇయర్స్కి ముందుకు వెళ్ళబడతాయి. సో ఇది కరెక్టే. మూడో స్టేట్మెంట్ చూస్తే ది రోల్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ లిమిటెడ్ టు రికమెండింగ్ వర్క్స్. అంతే కదా, ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు పాత్ర ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయరు, వాళ్ళు ఏ పర్టికులర్ కాన్స్టిట్యువెన్సీలో ఏ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే దాని వరకే వారి సిఫారసు అంతవరకే ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నాలుగో స్టేట్మెంట్ చూస్తే ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ రాజ్యసభ కెన్ రికమెండ్ వర్క్స్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అన్నారు. పార్లమెంట్ సభ్యులు చూసుకుంటే ఒక రకంగా ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి వారి డిస్టిక్లో వారి కాన్స్టిట్యువెన్సీలో ఈ ఎంపీ ల్యాడ్కి సంబంధించిన వర్క్స్ని రికమెండ్ చేయొచ్చు. రాజ్యసభ మెంబర్కి వచ్చేటప్పటికి మనకి చిన్న క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఏంటది, ఈ రాజ్యసభ సభ్యుడు ఎక్కడైనా ఏ దేశంలో ఎక్కడ కాన్స్టిట్యువెన్సీలో అయినా ఎంపీ ల్యాడ్కి సంబంధించిన స్కీమ్ డబ్బులు తీసుకొని ఎక్కడైనా ఖర్చు చేయవచ్చా అనేది క్వశ్చన్. సో అది కుదరదు. రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కాన్స్టిట్యువెన్సీలో కానీ లేకపోతే వారు ఏ స్టేట్ నుంచి అయితే రాజ్యసభ మెంబర్గా ఉన్నారో ఆ స్టేట్లో ఎక్కడైనా సరే ఎంపీ ల్యాడ్ విధులు ఉపయోగించి డెవలప్మెంట్ వర్క్స్ గ్రాంట్ చేయొచ్చు, అంతేకాని ఏ స్టేట్లో అయినా చేయలేరు. సో ఇది స్టేట్మెంట్ రాంగ్ ఉంది. సో మనకి ఏబిసి అంటే 1, 2, 3 కరెక్ట్గా ఉన్నాయి. ఆప్షన్ 2 చూస్తే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇక్కడ 4th స్టేట్మెంట్ రాంగ్ ఉంది. 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ నాట్ కరెక్ట్? అంటే మంత్రి మండలిపై పార్లమెంట్ యొక్క నియంత్రణకు సంబంధించి ఏది మనకి ఇన్కరెక్టో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మొదటి ఆప్షన్ చూడండి, ఏ సెన్ష్యూర్ మోషన్ కెన్ బి మూవ్డ్ అగెన్స్ట్ అన్ ఇండివిజువల్ మినిస్టర్ ఫర్ స్పెసిఫిక్ పాలసీస్ ఆర్ యాక్షన్స్. సెన్ష్యూర్ మోషన్ అంటే ఏంటి? ఒక మంత్రిని కానీ ఇంకెవరైనా ఒక మంత్రిని ప్రధానమంత్రిని ఎవరినైనా సరే క్రిటిసైజ్ చేస్తూ వారి పనితీరుని ఎద్దేవా చేస్తూ పెట్టేదే సెన్ష్యూర్ మోషన్. సో దీనికి మనం ఎటువంటి కొన్నిసార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్కి దానికి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో సెన్ష్యూర్ మోషన్ ఒక మినిస్టర్ మీద సింగిల్ మినిస్టర్ మీద కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఇదైతే కరెక్ట్ ఆప్షన్. రెండో చూడండి, ఏ కాన్ఫిడెన్స్ మోషన్ కెనాట్ బి ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ కెనాట్ బి డైరెక్టెడ్ ఎక్స్క్లూజివ్లీ అగైన్స్ ది ప్రైమ్ మినిస్టర్. ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ కెనాట్ బి డైరెక్టెడ్ ఎక్స్క్లూజివ్లీ అగైన్స్ ది ప్రైమ్ మినిస్టర్ అన్నారు. సో ప్రైమ్ మినిస్టర్ ఒక్కరికైనా నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ప్రభుత్వం యొక్క పనితీరు మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరినీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అందరి మీద జరిగేదే నో కాన్ఫిడెన్స్ మోషన్, ప్రైమ్ మినిస్టర్ ఒక్క వ్యక్తి మీదే కాదు. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షనే ఉంది. మూడో ఆప్షన్ చూద్దాం, ఏ సెన్ష్యూర్ మోషన్ కెన్ ఆల్సో బి మూవ్డ్ అగైన్స్ ది ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో సెన్ష్యూర్ మోషన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అగెనిస్ట్ మొత్తానికి అగెనిస్ట్గా చేయొచ్చు, లేదంటే ఒక్క మినిస్ట్రీ పనితీరునికి అగెనిస్ట్గా కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. నాలుగో ఆప్షన్ చూద్దాం, ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ మే బీ మూవ్డ్ అగెనిస్ట్ ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్స్టెడ్ ది హోల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నారు. అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ని మీరు ఒక పార్షియల్గా ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గ్రూప్ మాత్రమే, ఆ గ్రూప్ వరకే మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి కాదు, ఓన్లీ దానిలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో కొద్దిమంది సభ్యులు గ్రూప్ ఆఫ్ సభ్యులకి అగెనిస్ట్గా మాత్రమే మీరు చెయ్యొచ్చు అంటున్నారు అనమాట. అది కుదురుతుందా? ఆర్టికల్ 75 క్లాస్ 3 ప్రకారం అది కుదిరే పని కాదు. ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అగెనిస్ట్గా మూవ్ చేయాల్సి ఉంటుంది. దానికి రీజన్స్ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. అపోజిషన్ మాత్రమే దాన్ని ఇంట్రడ్యూస్ చేయగలదు. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకవేళ పాస్ అయినట్లయితే గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది, గవర్నమెంట్ పడిపోతుంది. సో 75 క్లాస్ 3 ప్రకారం నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అగెనిస్ట్గా పాస్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి, పాస్ చేయాలి. సో మనకి ఒక గ్రూప్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాంగ్ అవుతుంది. మనకి ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఇన్కరెక్ట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.